పట్టణంలో శంకర్ కుటుంబం జీవించేది. శంకర్ కష్టపడే తండ్రి, లక్ష్మి ఆదరణగల తల్లి, బాబీ ఆడుకుంటూ పుతిచీగా మరియు ఆములు ఆలోచనలతో నిండిన పెద్ద కుమార్తె. వారి ఇల్లు సాధారణమే అయినా నవ్వులు, ప్రేమ, స్నేహంతో నిండిపోయేది. ఒక వేసవి మధ్యాహ్నం శంకర్ పని ముగించుకుని ఇంటికి వచ్చాడు. పిల్లలు గదిముందు ఆడుకుంటున్నారు. లక్ష్మి తన భర్తకు చల్లని నీళ్లు తీసుకురావడానికి త్వరగా పరుగెత్తింది. కాని ఒక్క క్షణంలో జీవితం మారిపోయింది. నీటి బంతిని తీసుకురావడానికి లక్ష్మీ డ్రైనేజ్ దగ్గరికి వెళ్లి కాలు జారిపోయి లోపల పడిపోయింది. శంకర్ లక్ష్మిని బయటికి లాగాడు. కాని ఆమె బలహీనంగా నొప్పితో ఉంది. ఆ రాత్రి కుటుంబమంతా ఆమె పక్కనే కూర్చొని భయంతో కన్నీళ్లతో ఆమె కోలుకోవాలని ప్రార్థించింది. తరువాతి రోజు శంకర్ లక్ష్మిని క్లినిక్కి తీసుకెళ్లాడు. డాక్టర్ మందులు ఇచ్చి ఆమె విశ్రాంతి తీసుకోవాలని, జాగ్రత్తగా చూసుకోవాలని హెచ్చరించాడు. ఆ రోజు నుండి కుమార్ కుటుంబం అంతా కలిసికట్టుగా పనిచేసింది. శంకర్ భోజనం వండేవాడు. ఆములు తన తల్లికి నర్సులా సహాయం చేసేది. చిన్న బాబీ పువ్వులు తెచ్చి అమ్మ పూయించేవాడు. రోజులు వారాలుగా మారాయి. చిన్న చిన్నగా లక్ష్మి ఆరోగ్యం మెరుగైంది. పిల్లల నవ్వులు, శంకర్ ఆప్యాయత, వారి ప్రేమ ఆమెను నయం చేశాయి. ఒక సాయంత్రం లక్ష్మి కళ్ళలో కన్నీళ్లతో చెప్పింది, నేను ఆ రోజు పడిపోయాను, కాని నన్ను లేపింది మీరు. శంకర్ స్పందించాడు, మనలో ఎవరైనా పడిపోతే మనం అందరం కలిసి లేస్తాము. అలా మళ్లీ జీవితం సంతోషకరమైన తాళంలోకి వచ్చింది. కుమార్ కుటుంబం వారి హృదయాల్లో ఒక పాఠాన్ని మోసుకుపోయింది. ప్రేమ అనేది కేవలం ఆనందాన్ని పంచుకోవడమే కాదు, ఒకరినొకరు బాధను మోస్తూ వెలుగు తిరిగి వచ్చేవరకు తోడుగా ఉండటమే.